ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అధ్యక్షుని హోదాలో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. నెల్లూరు వేదాయపాలెం సెంటర్ లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని మాధవ్ వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కలిసి తిరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ విధంగా ఒక నేపథ్యం నెల్లూరులో ఉంది. మాకు 1967లో మాకు మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనసంఘ్ నేపథ్యంలో మొదటి జెండా ఎగిరైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది నెల్లూరు. అన్నదానం మాధవరావు గారు ఇక్కడి నుంచి గెలవటం ఆ విధంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో జనసంఘ యొక్క సమున్నత శిఖరానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశాం. ఆ రద్దు ఆ మాధ్యమాన్ని పునరుద్ధరించాలని, మన భాషకు ఒక ప్రత్యేక గుర్తు మనందరం కూడా తప్పనిసరిగా ఆలోచన చేయాలి. మనం అంటే ఈ జాతి తెలుగు ఆ స్థానికంగా ఉండే వ్యక్తులను కలవడానికి అత్యంత సరళమైన పద్ధతి ఏంటంటే ఎక్కడైతే ఇన్ఫార్మల్ గా నాకు తెలుస్తారో అక్కడ జరిగిన చర్చల సారాంశం, తగువులు కానీ యుద్ధాలు కానీ అక్కడే జరిగాయి. అక్కడేదో మాటా మంత్రి ఒకళ్ళొకరి ఘర్షణ, మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కూడా ఈ విధంగా జరిగింది. అంటే ఎక్కడో వాళ్ళకి టాక్స్ బ్రేక్ అయ్యి రెండు దేశాలు కొట్టుకున్న సందర్భం కాదు. చిన్న చిన్న తగువుల కారణంగా చిలికి కాదు. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రారంభించిన అంశమే. ఆయన అప్పుడు